జై గోమాత, వందే గోమాతరం. నేడు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ శోభాయాత్రలో గోమాత రథయాత్ర అనేది ఎంతో వైభవంగా జరగడం, ఇది మా ఆధ్వర్యంలో నమో మిషన్ వందే గోమాతరం నేతృత్వంలో మా ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ వీరమధ్విరాజ్ ఆచార్య గారు, నేను చీఫ్ అడ్వైజర్ అండ్ కో ఫౌండర్ డాక్టర్ వేణుకుమార్ మరియు మా టోటల్ టీం అందరం కూడా ఎంతో శ్రమించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడం పట్ల మాకు చాలా 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 సంతోషంగా ఉంది. గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అనేటువంటి ఈ ఉద్యమంలో గోవుకి ఒక స్పెషల్ ప్రివిలేజ్ అనేది 100% ఇవ్వాలి. ఎందుకంటే గోవుకు ఉన్నటువంటి విశిష్టత వేరే ఏ జీవికి కూడా లేదు. గోమాతకు తర్వాత మనిషికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం నేటిది కాదు, అది తరతరాలుగా మన పూర్వీకుల నుండి కూడా గోమాతను ఇంటి ముందు మనము పెంచుకునేటువంటి ఆ పద్ధతి అనేది ఫస్ట్ నుంచి కూడా ఉన్నటువంటి వ్యవస్థే. గోవు మరియు మనిషి మనకు పంట పండించడం దగ్గర నుంచి మొదలుకుంటే ఆర్థికంగా మనిషి ఎదగడానికి, తర్వాత సామాజికంగా బలపడడానికి, సాంఘికంగా నిలబడడానికి, దాంతోపాటుగా స్పిరిచువల్గా కూడా మనకు గోవుని సురభి అని, కామధేను అని ఎన్నో విధాలుగా మనం కీర్తించడం, దేవతలు సైతం గోమాతను పూజించడం జరిగింది. సకల దేవత స్వరూపిణి గోమాత కాబట్టి గోవులో ఉండేటువంటి అణువు దేవుళ్ళే ఉంటారని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఇవాళ గోవును మనందరం కూడా గౌరవించుకుందాం. గోడ యువకులు గోవధ మరియు గోహింస అనేటువంటిది మనము 100% నివారించడం కోసమని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని, గోవును కాపాడేటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరు స్వీకరించాలని చెప్పేసి మా నమో మిషన్ వందే గోమాతరం తరఫున ప్రతి ఒక్క వ్యక్తికి, అది హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ అనేటువంటి దాంతో సంబంధం లేదు. గోవు అనేటువంటిది సకల దేవతా స్వరూపిణి మరియు సైంటిఫిక్గా కూడా గోవుకి ఉన్నటువంటి ప్రాశస్త్యం వేరే ఉంది. అందువల్ల గోవధను నిషేధించడం పట్ల ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. దానికి సంబంధించిన దాంట్లో ప్రతి ఒక్క మనిషిగా పుట్టినందుకు మనము ఈ ప్రకృతిని, గోమాతను కాపాడుకునేటువంటి బాధ్యత అనేది ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ఇవాళ దీనిపైన ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా నమో మిషన్ వందే గోమాతరం తరఫున ప్రతి గోభక్తుడికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. జై గోమాత, జై జై గోమాత, వందే గోమాతరం.